గురూజీ ఈరోజు భోగి. అంటే భోగి యొక్క ప్రత్యేకత ఏంటి? భోగి పండుగ అంటే ముఖ్యంగా మనం అంటే వైదికపరమైనటువంటి ప్రక్రియ చూసుకుంటే గోదాదేవి కళ్యాణం. అంటే వైదికంగా చూసుకోవాలంటే గోదా కళ్యాణమే. ఎప్పుడు చేస్తారు? మధ్యాహ్న సమయంలో చేసేటువంటి అవకాశం అంటే అభిజిత్ లగ్నంలో చేసేటువంటి గోదా కళ్యాణం. ఈ గోదా కళ్యాణం అంటే ఏమి లేదు, పద్మావతి కళ్యాణమే. సో చాలామంది ఒక ప్రత్యేకంగా, ఎందుకంటే అక్కడ గోదాదేవిగా అమ్మవారు అవతరించడం గోదా కళ్యాణం చెప్పబడింది. ఈ గోదాదేవి ఆయన్ని ఎలా చిన్నప్పటి నుంచి కూడా సేవ చేయకుండా స్వామివారికి పూలు కడుతూ తన మెళ్ళు వేసుకుంటుంది ముందు ఆవిడ. తన మెళ్ళు వేసుకొని అందంగా చూసుకొని ఆ రైట్ అని చెప్పేసి ఆయనకి ఇస్తుంటుంది. ఆ ఒక రోజున ఆయన వాళ్ళ తండ్రి గారు చూసి, ఏంటి నారాయణ నారాయణ ఇంత తలెతగా నొప్పి లేపుతున్నావు, భగవంతునికి ఇచ్చేటువంటి పూలమాలికలు నువ్వేసుకుంటావు అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఎడుతుంటే, ఆయన నీకు వేరే, నేను నా భర్తగా అనుకుంటున్నా అంటది. ఆయన అప్పుడే నారాయణ నారాయణ విష్ణు అనుకుంటే, ఏంటి ఇంత వైపరీత్యం అని చెప్పేసి గోదాదేవిని మందలిస్తే, పుట్టినప్పటి నుంచి మొదలు పెడితే ఆవిడ యుక్త వయసు వచ్చేంత వరకు ఆ శ్రీమన్నారాయణుడు ఆ భర్త, అంతకు మించి ఇంకొకళ్ళు లేరన్నటువంటి ఒక భావనతో ఉండడం. తర్వాత శ్రీమన్నారాయణుడు ఈ యొక్క గోదాదేవి తండ్రి గారికి కలలు కనిపించడం, ఆమె నా కోసమే పుట్టింది చెప్పేసి పరిణయమాడడం, అటువంటి అదృష్ట యోగాన్ని కలిగించడం, అది భూమిలో జరిగినటువంటి ఒక విశిష్టమైన వేడుక. అసలు అటువంటి భగవంతుడు మనల్ని ఆదరిస్తాడా అన్న విషయానికి ఒక ప్రతీకగా చెప్పవచ్చు. కాబట్టి గోదాదేవి కళ్యాణం అనేది స్పష్టంగా మనందరం కూడా కనులారా చూసినటువంటి ఒక పండగ. అది అభిజిత్ లగ్నంలో జరిగినటువంటి పండగ. సంక్రాంతి అప్పుడే, అంటే భోగి రోజునే జరిగినటువంటి ఒక వైదిక క్రతువు. అంటే ఈ సమయంలో పెళ్ళిళ్ళు చేయకూడదు అంటారు జనరల్‌గా. మరి అలాంటిది భగవంతుడి కళ్యాణం ఎలా జరిగింది? మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది కదమ్మా. సమయాలు ఎవరి కోసం పెట్టుకున్నాం? మనం పెట్టుకున్నాం. భగవంతుడి కంట్రోల్ ఉన్నటువంటి సమయాలు అవన్నీ కూడా సర్వదేవతలు ఆయన కంట్రోల్లో పెట్టుకొని, ఆయనకి శుభ సమయం ఏంటి, అశుభ సమయం ఏంటమ్మా?